సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ టాపిక్ ఏంటి చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్. క్వశ్చన్ చిన్న లాజిక్ ఉంటుంది అంతే, 1 సెకండ్ ఒక 3 సెకండ్స్ సాల్వ్ చేయొచ్చు చూసుడుతోటే. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్ బై సర్టెన్ అమౌంట్ ఎట్ సేమ్ ఇంట్రెస్ట్? అంటే ఏంటి అంటే, ఒక అమౌంట్ ఇచ్చిండు, ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చిండు, సేమ్ ఇంట్రెస్ట్ తో ఇచ్చిండు. బట్ టూ అంటే ఇప్పుడు అంటే లైక్ ఇద్దరికి ఇచ్చిన అనుకోండి, ఒకరికి 6 ఇయర్స్, ఒకరికి 9 ఇయర్స్. ఇక్కడ ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, బట్ టైం వేరీ అవుతుంది. వీటికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి చిన్న లాజిక్ ఏంటి అంటే, మనకి ఫార్ములా ఏంటి చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, పిటిఆర్ బై 100. సో ఈ 100 కొంచెం పక్కన పెడితే, పిటిఆర్ రెండింటికి మధ్యలో రేషియో అంటే రెండు సింపుల్ ఇంట్రెస్ట్ మధ్యలో రేషియో అడిగినప్పుడు ఈ పిటిఆర్ లో రెండు సేమ్ ఉంది అంటే లైక్ ఇప్పుడు ఏంటి, క్వశ్చన్ లా పి సేమ్ ఉంది, క్వశ్చన్ లా పి సేమ్ ఉంది, ఆ సేమ్ ఉంది, టైం వేరీ అవుతుంది. సో ఇట్లాంటిటప్పుడు జస్ట్ మనం డైరెక్ట్ గా ఇక్కడ ఎన్ని ఇయర్స్ 9, ఇక్కడ ఎన్ని ఇయర్స్ 9 6, డైరెక్ట్ గా 6:9 వేయడమే, అంటే 6/9 వేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్, టైమ్ సేమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంది అనుకోండి, అప్పుడు లైక్ డైరెక్ట్ R1/R2 వేసుకోవచ్చు. ఎట్లాంటప్పుడు ఈ మూడిట్లో ఏవైనా రెండు సేమ్ ఉండి, పిటిఆర్ లో ఏదైనా రెండు సేమ్ ఉండి ఒకటి డిఫర్ ఉన్నప్పుడు ఇచ్చిన ఆ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, ఇక్కడ 6 ఇయర్స్, ఇక్కడ 9 ఇయర్స్, డైరెక్ట్ రేషియో చేయొచ్చు. అంటే ఏంటి, 6/9 అంటే ఏంటి, 3 2s 3 3s, అంటే ఆన్సర్ ఏంటి 2:3. అట్లా డైరెక్ట్. ఒకవేళ R డిఫర్ ఉన్నా R1/R2, ఒకవేళ P డిఫర్ ఉన్నా P1/P2. ఇది కాన్సెప్ట్. అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.